దేవుడు నిజరక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో మరొకసారి లవ్ అండ్ లైఫ్ మినిస్ట్రీస్ తరపున యూట్యూబ్ ఛానల్ ద్వారా అటు రీతిగా నా ముందున్న సంగమునకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగముల నుండి మనతో కొన్ని విషయాలు మాట్లాడుటకు సిద్ధపడుతూ ఉన్నాడు. అయితే ఈ మాటలు నేను చెప్పకముందు గత వారం కూడా కీర్తన భాగంలో నుండి కొన్ని విషయాలు మీకు చెప్పడం జరిగింది. ఈ దినాన్ని కూడా కీర్తన భాగము నుండి కొన్ని విషయాలు మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. గత వారంలో 147 దావీదు కీర్తనను మీ ముందు నేను ఉంచడం జరిగింది. ఈ వారం కూడా 139వ కీర్తనను మీ ముందు నేను ఉంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను. అయితే ఈ 139వ కీర్తన ధ్యానంలోకి వెళ్ళకముందు కొన్ని విషయాలు నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. గత వారంలో కూడా ఈ మాటలు నేను చెప్పడం జరిగింది. వివాహ సమయంలో పాట ద్వారా మొదలు పెడతాం. పుట్టినరోజు సందర్భంలో పాటను పాడుతూ ఆ కార్యక్రమాన్ని మొదలు పెడతాం. మరణ ఛాయలలో కూడా మరణం కలిగినప్పుడు కూడా పాట ద్వారానే మొదలు పెడతాం. ఇప్పుడున్న దినాలలో మ్యూజికల్ సిస్టమ్ను బట్టి, మ్యూజిక్స్ని బట్టి, వారికున్న టాలెంట్స్ని బట్టి పాటలు పాడుతూ ఉంటారు. పూర్వ దినాల్లో 147వ కీర్తన ఏ విధంగా రాశారు, ఎప్పుడు రాశారు, అది పాడడానికి తగిన కారణం ఏంటి? ఈరోజు కూడా 139వ కీర్తన పాడడానికి తగిన కారణం ఏంటి? బైబిల్ గ్రంథములో కీర్తనలు అని ఎందుకు ఈ పుస్తకానికి పేరు పెట్టారు? తెలంగాణ రాష్ట్రానికి వెళితే సమ్మక్క సారక్క అనే ఇద్దరు అక్కా చెల్లెళ్ళ కథలు ఉంటాయి. వారు ఆ తెలంగాణ రాష్ట్రంలో ఎలా పుట్టారు, వారు ఎలా చనిపోయారు, వారు దేనికి చనిపోయారు, వాళ్ళని దేవతలుగా ఎందుకు కొలుస్తున్నారు అని ఒక 20 నిమిషాల నుండి 25 నిమిషాల వరకు వారి జీవిత చరిత్ర అంతా కూడా లిఖితపూర్వకముగా, ఈ మధ్యకాలంలో ఉందో లేదో ఇంకా తెలియదు, కానీ లిఖితపూర్వకంగా ఈ మధ్యకాలంలో వచ్చుంటే రావచ్చేమో, కానీ పూర్వ దినాల్లో సమ్మక్క సారక్క వారిద్దరు గురించి కూడా ఒక పాట రూపంలో 20 నిమిషాలు పైగానే వారి గురించి ఒక పాటను, పూర్వదినాల్లో ఏ చరిత్ర అయినా, ఒకవేళ మన గ్రంథాలైనా, లేదా ప్రజలను జ్ఞానవంతముగా చేయాలన్నా లిఖితం అనేది లేదు, పుస్తకము అనేది లేదు, కాగితం అనేది లేదు. వ్రాత రాసుకున్నంటే వారు తక్కువ, చదువుకునేవారు కూడా తక్కువ.
వారికి ఎలా చెప్తే అర్థమవుతుంది? పాట ద్వారానే చెప్పేవారు. ఆ పాట ద్వారా, ఆ గానము ద్వారా, ఆ పద్యము ద్వారా వారికి ప్రజలకు అర్థమయ్యే రీతిగా ఆ పాటను పాడేవారు. బైబిల్ గ్రంథంలో కూడా కొన్ని కీర్తనలు రాసినప్పుడు వారికి అంత చదువు, అంత జ్ఞానము లేదు, లిఖితము కూడా లేదు. అయితే దేవుడు గొప్పవాడు అని తెలియడానికి వారు ఈ కీర్తన కారుడైనట్టి దావీదు, బహుశా కీర్తనల గ్రంథముకు వచ్చేసరికి ఎక్కువ శాతం దావీదును మాత్రమే దావీదు రాసిన కీర్తన అని 150 కీర్తనల ఈ పుస్తకాన్ని మనం ఎక్కువ శాతం దావీదును మాత్రమే ఎక్కువగా జ్ఞాపకం చేసుకుంటాం. అయితే వాస్తవానికి కీర్తనల గ్రంథమంతా, కీర్తనల పుస్తకమంతా కూడా దావీదు ఒక్కడే రాయలేదు. మరి ఎవరెవరు రాశారు అని అంటే, దావీదుతో పాటు కొంతమంది భక్తులు కూడా ఈ కీర్తనలను పాడారు. బహుశా ఈ 139వ కీర్తన కూడా 3000 సంవత్సరాల క్రితం ఈయన రాశాడు. ఇది రాసినప్పుడు ఆయనేమి జ్ఞానవంతుడు కాదు, ఆయన పెద్ద చదవరేమి కాదు. ఈ పాటను రాసి 3000 సంవత్సరాలు అవుతుంది. కానీ ఈ పాటలో ఉన్న నిర్వచనాలన్నీ ఒక 20 సంవత్సరాలు, 25 సంవత్సరాల నుండి అవి క్రియారూపం దాల్చుతున్నాయి. 3000 సంవత్సరాల క్రితం రాస్తే 20 సంవత్సరాల నుండి అవి క్రియారూపంలో మనకు కనబడుతున్నాయి. అంత జ్ఞానముతో పరిశుద్ధాత్మ దేవుడు దావీదుతో రాయించాడు. అయితే 139 దావీదు కీర్తన రాసినట్టు దావీదు పెద్ద చదవరేమీ కాదు, పెద్ద చదువుకునేవాడైతే కాదు. తండ్రికి ఉపయోగపడకపోతే తండ్రి కొన్ని గొర్రెలను మేపమని, కాయమని అప్పచెపితే అలా పాటలు పాడుకుంటూ అడవుల్లో, చెట్లల్లో, పుట్లల్లో తిరుక్కుంటూ అక్కడ కొన్ని పరికరాలు, ఏమైనా చెట్లు కానీ పరికరాలు కానీ దొరికితే వాటిని వాయిద్యాలుగా చేసుకుంటూ వాటి ద్వారా కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ని తయారు చేసుకుంటూ పాడిన పాటలు. అలాంటి వ్యక్తిని దేవుడు ప్రేమించి ఒక దేశానికి రాజుగా చేశాడు. రాజు అయ్యాడు కదా, ఆయన పెద్ద జ్ఞానవంతుడు, చదువుకునేవాడు అనుకోవడానికి ఏమీ లేదు. దేవుని కృప అతనిని రాజుగా చేసింది. ఏంటి ఈ కీర్తన గ్రంథం గురించి ఇంత వివరణ అంటే, చాలామందికి అర్థం తెలియకుండగానే రాగం బాగుంటే, మ్యూజిక్ బాగుంటే, చప్పట్లు గట్టిగా కొడితే పాటలు పాడేవారు ఈ దినాల్లో చాలామంది ఉన్నారు. నేటికి కూడా క్రైస్తవ సమాజంలో అయినా ఎక్కడైనా సరే దానికి ఒక అర్థం, పరమార్థం తెలియవలసిన అవసరత లేదు. చక్కగా మ్యూజిక్ వెళ్ళిపోతూ ఉంటే దానికి తగినట్టుగా మనం పాట పాడుకుంటూ అర్థం ఉన్నా లేకపోయినా, ఆ అనుభవం ఉన్నా లేకపోయినా మనం పాడుకుంటూ వెళ్ళిపోతాం. ఇలాంటి పాటల్లో కొన్ని పాటలు అప్పుడప్పుడు కొన్ని పరిణామాల్లో కొన్ని మాటలు అక్కడక్కడ కూడా వెసులుబాటు కల్పించే విధంగా కాకుండా అణగుద్రొక్కే విధంగా ఉంటాయి. ఏంటనంటే, చాలా సందర్భాల్లో
ఈ పాటలు మనం పాడుతూ ఉంటాం. నా జీవితం నీకే అర్పిస్తాను, నా బ్రతుకు నీకే అర్పిస్తాను, సమర్పణ నేను నీకు చేస్తాను, వేలాది నదులంత విస్తార తైలము ఒకవేళ నా దగ్గరుంటే నీకు ఇచ్చిన సాటి రాదు, నా కుమారుణ్ణి కాదు నా బిడ్డలందరినీ నీకు ఇచ్చేస్తాను. ఇలాంటి కొన్ని పదాలు వాడి మనము అప్పుడప్పుడు దేవుని యొక్క నామాన్ని అపశృతి చేసేవారుగా మనం పాడుతూ ఉంటాం. పాట వేరే, పాట రాసినంటే వ్యక్తి అనుభవం వేరే, కానీ ఆ పాట బాగుంది కాబట్టి ఇప్పుడు నూతన ఏడాది వచ్చేసరికి, నూతన సంవత్సరాలు పాటలు వచ్చేసరికి పాడిన పాటే ఏది, నూతన హృదయాన్ని మాకివ్వు, నూతన జీవితాన్ని మాకివ్వు, నూతన బ్రతుకును మాకివ్వు. ఒకవేళ మన ఇంటి పెయింటింగ్లు మారుతాయి, ఇంటి లైటింగ్లు మారుతాయి, మన వాహనాలు మారుతాయి, మన బట్టలు మారుతాయి, మన పాత్రలు మారుతాయి, కానీ మన హృదయం మాత్రం 2024లో ఏదైతే ఉందో, 2023లో ఏదైతే ఉందో, 2022లో ఏదైతే ఉందో, 2001లో ఏముందో, 2000లో ఏముందో అది మాత్రమే ఉంటుంది. పాట మాత్రం సంవత్సరం మారుతూ ఉంటుంది. ఇంటిలో ఉన్న వస్తువులు మారుతాయి, ఇంటి ముందు ఉన్న వాహనాలు మారుతాయి, ఇంటి యొక్క రూపురేఖలు మారుతాయి, జీవితం యొక్క రూపురేఖలు మారుతాయి, కానీ హృదయం మాత్రం అక్కడే నిలిచిపోతుంది. సో కొంతమంది పాడారు ఆ పాట అనంటే వారు అనుభవాలు గుండగా గత 147వ కీర్తనలో ఆ పాట పాడారంటూ వారి అనుభవాన్ని వారు పాడారు. ఈరోజు కూడా 139 దావీదు కీర్తన వారి అనుభవం. ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు కూడా ఈ కీర్తన భాగాన్నే చూపించాడు. నేను కీర్తన గ్రంథం మీద చెప్పాలనే ఆలోచన ఏమీ లేదు, కానీ ఎందుకో ఈ దినాన్ని మరలా పరిశుద్ధాత్మ దేవుడు 139 దావీదు కీర్తనలో ఇందాక వస్తూ ప్రభువా ఏంటి, ఏ వాక్యం చెప్పాలి, నువ్వేమి నడిపిస్తున్నావు, ఈరోజు ఏం మా సంఘానికి మా కుటుంబానికి ఏది అవసరం అనుకునేటప్పుడు ఈ మాటలు ఎందుకో ప్రభు బయలుపరుస్తూ ఉన్నాడు. అయితే వాటి పరిస్థితులను బట్టి పాడుతూ ఉన్నారు. అయితే ఈ కీర్తనల పుస్తకాన్ని దావీదు రాశాడు, ఇంకా కోరాహు కుమారులు రాశాడు, ఆషాపు రాశాడు, సొలొమోను రాశాడు, మోషే కూడా రాశాడు, ఏతాను కూడా రాశాడు, ఎజ్రా కూడా రాశాడు. వాస్తవానికి ఎజ్రా రాసిన కీర్తన ఏంటంటే 119వ కీర్తన. బైబిల్లో చాలా పెద్ద వచనాలతో కలిగిన అధ్యాయం ఏదైనా ఉంది అని అంటే కీర్తన గ్రంథంలో 119వ కీర్తన అధ్యాయాలని వచనాలన్నీ కూడా ఎజ్రా రాశాడు. కానీ మనం సహజంగా ఏమంటామంటే దావీదు రాసిన కీర్తన అంటాం. సరే, ఏదేదైనప్పటికీ కూడా ఈ దినాన్ని వారి ప్రార్థన అయినా, వారి జీవితమైన, వారి అనుభవం అయినా, ఒక్కొక్కసారి బిడ్డలు పుట్టినప్పుడు తల్లుళ్ళు ఆ కుమారుడి మీద ఉన్న ప్రేమ లేదా ఆ కుమార్తె మీద ఉన్న ప్రేమ వీరు పాట రూపంలో నువ్వు ఎదగాలి, నువ్వు తల్లిని చూడాలి, నువ్వు తండ్రిని చూడాలి, నువ్వు పెద్దదాని అవ్వాలి, లేకపోతే నీకు పెళ్ళి అవ్వాలి, నువ్వు బిడ్డలు కనాలి, నువ్వు మంచి ఇంటిలో ఉండాలి అని ఊహాగానములో ఎవరు లేనప్పుడు ఆ చంటి బిడ్డను పక్కనేసుకొని తల్లులైనట్టు వారు, తండ్రులైనట్టు వారు పిల్లల మీద ఉన్న ప్రేమని, వారు పెద్ద గాయకులేమి కాదు, వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం లాగానో, ఘంటసాల లాగానో, లేకపోతే దావీదు లాగానో పెద్ద కళాకారులేమి కాదు.
పాటలు పాడేవారు కాదు, కానీ వారి ఆలోచనను బట్టి వారు నా బిడ్డ జీవితం ఎలాగుండాలి, ఇలా ఎదగాలి, వారు గొప్పోళ్ళు అవ్వాలి, వాళ్ళు మమ్మల్ని చూడాలి అని ఒక రాగముతో వాళ్ళు పాటలు పాడుతారు. అప్పుడప్పుడు పల్లెటూరు వైపు వెళితే ఆ యొక్క పెద్దలైనట్టు వారు మరణిస్తే ఆ ఏడుపు కూడా ఒక రాగముగా పాడేవారు ఉంటారు. అయితే ఈరోజు ఈ 139వ కీర్తనలో 4 చరణాలు ఉన్నాయి. చెప్పండి ఎన్ని చరణాలు? ఇప్పుడు మనం పాట పాడామనుకోండి, పల్లవి తర్వాత ఏముంటాయి? చరణాలు ఉంటాయి. ఇప్పుడు ఈ 139వ కీర్తనలో 4 చరణాలు ఉన్నాయి. మొదటి చరణం 1 నుండి 6 వచనాల వరకు. మొదటి చరణం 1 నుండి 6 వచనాల వరకు. రెండవ చరణం 7 నుండి 12 వచనాల వరకు. రెండవ చరణం 7 నుండి 12 వచనాల వరకు. మూడవ చరణం 13 నుండి 18వ వచనం వరకు. నాలుగవ చరణం 19 నుండి 24 వచనాలు. ఈ పాట మొత్తం మనం చదువుకుంటేనో, ఈ పాట మొత్తం మనం పాడితేనే ఈ యొక్క వాక్యం అర్థమవుతుంది. అయితే ఈ దినానికి అన్ని వచనాలు మనము ధ్యానం అవ్వదు, ఆల్ నైట్ ప్రేయర్ అయిపోద్ది. కాబట్టి ఒక 6 వచనం అంటే 6 వచనాలు నేను మీకు చెప్తాను. అది ఏంటి అంటే 3వ చరణాన్ని నేను మీకు బోధిస్తాను. 13 నుండి 18 వచనాల వరకు ఇది 3వ చరణం కాబట్టి 3వ చరణాన్ని నేను మీకు బోధిస్తాను. అయితే దీని ముందు వెనక ఉన్న ఆంతర్యాన్ని నేను చెప్తాను, దాని యొక్క గమనాన్ని నేను చెప్తాను. చదవలసిన అవసరత లేదు, కానీ ఆంతర్యాన్ని చదువుతాం. కానీ తొలి పలుకులుగా మొదటి వచనాన్ని చదువుకుందాం. 139వ కీర్తన. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనసును గ్రహించి ఉన్నావు. నా నడకను నా పడకను నువ్వు పరిశీలించి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నువ్వు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలియనున్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. అది అగోచరము, అది నాకందదు. ఇది మొదటి చరణం, 6 వచనాలు. అయితే దీని యొక్క తాత్పర్యం ఏంటంటే, దేవుడికి మన గురించి అన్నీ తెలుసు. దేవుడికి అన్నీ తెలుసు. ఒక మాటలో చెప్పాలంటే ఈ 6 వచనాల మొదటి చరణములో, ఈ 6 వచనాల్లో దేవుడికి అన్నీ తెలుసు. ఈ 6 వచనాల్లో దేవుడికి అన్నీ తెలుసు. దేవునికి తెలియలేనిదేమీ లేదు. ఇది దీని యొక్క తాత్పర్యం, ఈ మొదటి 6 వచనాలది. అయితే ఇప్పుడు మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటంటే, దేవునికి తెలియకుండా మనమేమీ దాచలేం. ఇది మన యొక్క జీవిత విధానం. అంటే మీకు అర్థమవుతుందా? దేవుడికి అన్నీ తెలుసు. ఇది మొదటి 6 వచనాల తాత్పర్యం. అయితే దేవుని దగ్గర నుండి మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటంటే, దేవుని దగ్గర మనమేమీ దాయలేం. దేవుని దగ్గర నుండి మనమేమీ తప్పించుకోలేం. దేవుని యొద్ద మనమేమీ దాచి ఉండలేం. అంటే మీకు చాలా సందర్భాల్లో చెప్పాను ఈ పద్యాన్ని. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటలోకి వెళ్ళావా, పండు తెచ్చావా, గూటులో పెట్టావా, గుట్టు మింగావా. అంటే చిట్టి చిలకమ్మ అమ్మ దగ్గర ఏదో ఒక ఫలాన్ని దాయాలనుకుంది, కానీ అమ్మకు తెలియని స్థలము ఇంటిలో ఏమీ ఉండదు. కాబట్టి అమ్మ దగ్గర చిట్టి చిలకమ్మ ఏమీ దాయలేదు. అనుకుంది ఏమనంటే,
నేను గుటుక్కుమని మింగిస్తే అది నా కడుపులో ఉంటుంది, నా పొట్టలో ఉంటుంది, కాబట్టి అమ్మ కనిపెట్టలేదు అని అనుకుంది. ఒకవేళ చిట్టి చిలకమ్మ తన యొక్క అమ్మ కనిపెట్టలేకపోయిందేమో కానీ పైనున్నట్టు వాడు మాత్రం ఈ కథ అంతటినీ కూడా చూస్తున్నాడు. పైనున్నట్టు వాడు ఈ కథ అంతటిని కూడా చూస్తున్నాడు. కాబట్టి దేవునికి అసాధ్యమైంది ఏమీ లేదు. కాబట్టి దేవుని దగ్గర మనం ఏమీ దాయలేం. మొదటి నిర్వచనంలో దేవునికి అన్నీ తెలుసు, దేవునికి అన్నీ తెలుసు. అయితే 7వ వచనం నుండి 12వ వచనం వరకు రెండో చరణాన్ని ఏంటంటే, దేవుడు మనలని పట్టుదలతో వెంబడిస్తున్నాడు. రెండో చరణంలో ఉన్న తాత్పర్యం ఏంటంటే, అర్థం ఏంటంటే, 7వ వచనం నుండి 12వ వచనం వరకు దేవుడు మనలను పట్టుదలతో మనలను విడవకుండా ఆయన ఏం చేస్తున్నాడు? వెంబడిస్తున్నాడు. చెప్పండి, ఏం చేస్తున్నాడు? వెంబడిస్తున్నాడు. దేవుడు మనలను పట్టుదలతో ఎవరినైనా కనిపెట్టాలి అనుకునేటప్పుడు మీరు అపార్థం చేసుకోకండి దేవుణ్ణి. ఎవరినైనా ఏ విషయంలో అయినా ఒక స్త్రీ అయినా పురుషునైనా కనిపెట్టాలి అనుకునేటప్పుడు మనం ఎలాగైతే జాగ్రత్తగా ఆయన్ని వెంబడిస్తామో, వారు చేస్తున్న పని ఏంటి, వారు ఎవరితో మాట్లాడుతున్నారు, ఎక్కడ నడుస్తున్నారు, ఈ సమయంలో ఎక్కడ ఉంటున్నారు, ఎలాగెళ్తున్నారు, ఎలాగొస్తున్నారు అని కనిపెట్టడం అంటారు చూసారా. అలా దేవుడు మనలను కూడా ఏం చేస్తున్నాడు? వెంబడిస్తున్నాడు. పట్టుదలతో వెంబడిస్తున్నాడు. అంటే మనల్ని విడవకుండగా. అందుకే ఈ చరణంలో ఏం మాట్లాడాడు? 7వ వచనం, నీ ఆత్మ నుండి నేను ఎక్కడికి పోవుదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవుదును, నేను ఆకాశమునకు ఎక్కినను నువ్వు అక్కడే ఉన్నావు, నేను పాతాళంలో పండుకొనను నువ్వు అక్కడే ఉన్నావు, నేను వేకురెక్కలు కట్టుకొని సముద్ర దిగంతముల్లో నివసించినను అక్కడ కూడా నీ చెయ్యి నన్ను నడిపిస్తుంది, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకుంటుంది, అంధకారములో నన్ను మరుగు చేయును, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండెను అని నేను అనుకుని ఎడల చీకటైనను నీకు చీకటి కాకపోవును, రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండెను, చీకటయు వెలుగుగా నీకు ఏకరీతిగా ఉన్నవి. అంటే దీనికి అర్థం, దీని తాత్పర్యం ఏంటనంటే, దేవుడు పట్టుదలతో మనల్ని ఏం చేస్తున్నాడు? వెంబడిస్తున్నాడు. నువ్వే ప్లేస్కి అయితే వెళ్ళు, ఏ స్థలంకి అయితే వెళ్ళు, నువ్వెక్కడైతే కూర్చో, అది సినిమా హాల్లో అయినా, బార్లో అయినా, లేకపోతే ఎక్కడైనా మరి దేవుడు చూడడం లేదా, నిన్ను విడిచిపెట్టి వెళ్ళడం లేదా అంటే, నీ పక్కనే కూర్చొని నువ్వు ఆనందపడుతున్నావు. సినిమా హాల్లో ఆనందపడుతున్నావు, బార్లో ఆనందపడుతున్నావు, వ్యభిచారంలో ఆనందపడుతున్నావు, లేకపోతే ఏ పనులు చేస్తూ ఆనందపడుతున్నావు. కానీ నీ పక్కనే దేవుడు అనేవాడు నీ పక్కనే ఉండి నువ్వు చేస్తున్న వాటిని కనిపెడుతూ ఆయన ఏడుస్తున్నాడు, ఆయన బాధపడుతున్నాడు. అది దాని యొక్క తాత్పర్యం. అయితే నేను 3వ చరణాన్ని చెప్పాలనుకుంటున్నాను కాబట్టి 4వ చరణాన్ని కొద్దిగా ఇంట్రడక్షన్ ఇచ్చి అప్పుడు 3వ చరణాన్ని కొన్ని నిమిషాలు, ఒక 20-30 నిమిషాలు మనము దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసుకుందాం. ఏంటనంటే, దేవునికి పవిత్రమైన కళ్ళున్నాయి. దేవుడు పవిత్రమైన కళ్ళు గల వంటి వాడు కాబట్టి మనల్ని న్యాయంగా పరిశీలిస్తున్నాడు. చెప్పండి, దేవుడు పవిత్రమైన నేత్రాలు ఉన్నాయి ఆయనకి, కాబట్టి మనల్ని న్యాయంగా పరిశీలన చేస్తున్నాడు. చెప్పండి, ఏం చేస్తున్నాడు? న్యాయంగా పరిశీలన చేస్తున్నాడు. కాబట్టి ఆయన పవిత్రమైన కళ్ళు కలిగినట్టు వాడు. చెప్పండి, ఏ కళ్ళు కలిగినట్టు వాడు? పవిత్రమైన కళ్ళు కలిగినట్టు వాడు. అందుకే ఇక్కడ కొన్ని విషయాలు న్యాయంగా పరిశీలిస్తున్నాడు కాబట్టి, పవిత్రమైన కళ్ళు గలవాడు అంటే కాబట్టి 18వ వచనం నుండి మనం స్టార్ట్ చేసుకుంటే, వాటిని లెక్కించదని అనుకుంటేని అవి ఇసుక కంటెను ఎక్కువగా ఉన్నవి,
నేను మేలుకొంటిని, ఇంకను నీ యొద్దనే ఉందును. దేవా, నీవు నీవు భక్తిహీనులను నిశ్చయముగా సంహరించెదవు. నరహంతకులారా, నా యొద్ద నుండి తొలగిపోవుడి. వారు దురాలోచన చేత నన్ను గూర్చి పలుకుదురు. మోసపుచ్చుటకే నీ నామమున బట్టి ప్రమాణము చేయుదురు. యెహోవా నిన్ను ద్వేషించు వారిని ద్వేషించును కదా. నీ మీద లేచి వారిని నేను అసహించుకొనుచున్నాను కదా. వారి యందు నాకు పూర్ణ ద్వేషము కలదు. వారిని నాకు శత్రువులుగా భావించుకొనుచున్నాను. దేవా, నన్ను పరిశోధించి నా హృదయం తెలుసుకొని నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము. నిత్య మార్గములో నన్ను నడిపించుము. ఎస్, కాబట్టి ఈయన ఈ 4వ చరణాన్ని కూడా నువ్వు పవిత్రమైన కన్నులు గలవాడు కాబట్టి, నువ్వు నన్ను పరీక్షిస్తున్నావు కాబట్టి, నీవు చూస్తున్నావు ఏమేమి ఆలోచన చేస్తున్నాడు అంటే, నా ముందు ఎవరైనా నిన్ను ద్వేషిస్తే, లేదా నా మీదకి ఎవరైనా నన్ను అసహించుకుంటే, నిన్ను దేవదూషణ చేస్తే, నీకు శత్రువులుగా ఉన్నవారు నన్ను శత్రువులు, నన్ను నువ్వు పరిశోధించు. నువ్వు పవిత్రమైన కళ్ళు గలలాంటి వాడు కాబట్టి నన్ను పరీక్షించు. ఒకవేళ నీ కళ్ళు పవిత్రమైనవి కాబట్టి ఏమంటున్నాడు 24వ వచనం, నీకు ఆయాసకరమైన మార్గములు ఏమైనా నా యందు ఉంటే ఏమంటున్నాడు, నన్ను చూడు, నువ్వు పరిశీలించి నన్ను చూడు, నిత్య మార్గములో నన్ను నడిపించు. 23వ వచనంలో అంటున్నాడు, నన్ను పరిశోధించి నా హృదయము తెలుసుకొని నన్ను పరీక్షించి, ఏంటట, నన్ను పరీక్షించమంటున్నాడు. దేనితో పరీక్షిస్తాడు దేవుడు అంటే తన పవిత్రమైన కన్నులతో. చెప్పండి, తన పవిత్రమైన కన్నులతో. ఇది ఈ యొక్క కీర్తనాకారుడు తన జీవితంలో అనుభవాన్ని రాశాడు. అయితే ఇప్పుడు మనం ఏ వచనం దగ్గరికి వస్తున్నామని అంటే 13 నుంచి 18 వచనాల వరకు మనము ఇప్పుడు రాబోతూ ఉన్నాం. ఏంటి అని అంటే, దావీదు తన జీవితంలో కొంత తనను గురించి తాను నీచుడిగా ఎంచుకున్నాడు, తనను గురించి తాను తక్కువగా మాట్లాడుకున్నాడు. సహజంగా మనకంటే అందగాళ్ళు ఎవరైనా అందంగా ఉన్నట్టు వారు మన పక్కన నించుంటే మనం ఏమనుకుంటామంటే, అయ్యో మనకింత అందం లేదేంటి అని మనకు మనం తక్కువగా చేసుకుంటాం. మనకంటే కొంత ఉన్నతమైన గతులు కలిగినట్టు వారు ఒకవేళ కలిగి ఉంటే మనకంత స్థితి లేకపోయిందేంటి అని మనకు మనం తక్కువ చేసుకుంటాం. మానవ స్వభావం ఏంటనంటే, మనల్ని మనం మనుషుల ముందు తక్కువ చేసుకోం. ఎవరి ముందు తక్కువ చేసుకుంటాం? దేవుని దగ్గర తక్కువ చేసుకుంటాం. మనుషుల ముందైతే బాగా పొగరపడి మాట్లాడుతాం. ఈ మధ్యకాలంలో ఏయో కొన్ని సినిమాలు వస్తే అసలు తగ్గేదేలే, అసలు మనుషుల దగ్గర తగ్గరు, వీళ్ళు దేవుడి దగ్గర తగ్గరు, మాటల్లో తగ్గరు, పనుల్లో తగ్గరు, వీళ్ళు ఎక్కడ తగ్గేది ఉండదన్నమాట. కానీ ప్రార్థన మాత్రం, ప్రభువా మేము చాలా తగ్గించుకుంటున్నాం నాయన, నా సంగతి నీకు తెలుసు కదా ప్రభువా, మేము ఎంత తగ్గించుకుంటున్నామో నీకు మాత్రం తెలిసిన ఆయన అంటాం. కానీ వీళ్ళు తగ్గేది ఉండదు. సహజంగా మానవుడు ఎవరి దగ్గర తగ్గించుకుంటాడంటే దేవుని దగ్గర తగ్గించుకుంటాడు. ప్రభువా, నన్ను ఎందుకు ఇంత అందహీనంగా చేసావు, నాకెందుకు ఈ పేదరికం ఇచ్చావు, నాకెందుకు మాటలు కూడా సరిగా రావు, నా చదువు కూడా సరిగా లేదు అని దేవుని ముందు మనం ఏం చేసుకుంటామంటే కొద్ది హీనంగా, మనలో మనం హీనంగా, అంటే ద క్రియేటెడ్ ఎవరు, ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు కాబట్టి సృష్టికర్తకే మనం ఒక రకమైన పాఠాన్ని నేర్పిస్తాం. ఏం పాఠం అని అంటే, అసలు నువ్వే కదా తయారు చేసింది, అసలు నువ్వే కదా నన్ను నియమించింది, ఈ ముక్కునిచ్చింది నువ్వే, ఈ కళ్ళునిచ్చింది నువ్వే, నా నల్లగా చేసింది నువ్వే, నన్ను పొట్టోడిగా చేసింది నీవే, నన్ను బండోడిగా చేసింది నువ్వే. అంటే ఇలాగా మనం దేవునికి ఒక రకమైనటి
విచిత్రమైన మనస్తత్వంతో మనం దేవుని ముందు ఒక రకమైన పాట పాడుతుంటాం ఆయన ముందు. ఇది కూడా అంతే. ఈ కీర్తనలో ఈ 3వ చరణం కూడా అలాగే ఉంది. ఏమనంటే ఒక రకమైన పాట పాడాడు. ఈయన ఏ పాట పాడాడు అంటే ఒక రకమైన ఈయనకున్న ఆలోచన బట్టి, ఆయన చేసిన తప్పిదమును బట్టి, ఆయన చేసిన పాపమును బట్టి దేవుని ముందు ఎలా మాట్లాడుతున్నాడంటే ఒప్పుకున్నట్టే ఒప్పుకుంటున్నాడు. కానీ నువ్వు చేసే దానిలో ఏదైనా లోపముందేమోనయ్యా అనేటట్టు మాట్లాడుతున్నాడు. కానీ దేవుడు ఎప్పుడు ఎన్నడూ మానవుణ్ణి లోపముతో సృష్టించలేదు. ఆయన ఎప్పుడు ఎవరిని సృష్టించినా, అది నిన్ను సృష్టించినా నన్ను సృష్టించినా, ఆయన చాలా ప్రశాంతతతో కూడి నిన్ను నన్ను సృష్టించాడు. అంటే దీని ముందు నేను ఒక మాట చెప్పాలి. చాలామంది నా తల్లి నా తండ్రి కలిస్తే, వారు కొన్ని దినాలు సంసారం చేస్తే నేను అనేవాడిని పుట్టాను. ఇది సత్యం. ఎవడు పుట్టినా వారి తల్లిదండ్రులు కొన్ని దినాలు సాంగత్యము సంసారము చేస్తే వారికి తెలియదు నాకు శరీరం ఎక్కడి నుండి వచ్చింది, అది నాకు తెలియదు. నన్ను కన్నా నా తల్లిదండ్రులకు కూడా తెలియదు, నా తల్లికి తెలియదు, నా తండ్రికి తెలియదు. నాలో రక్తం ఎక్కడి నుంచి ఉత్పత్తి అయ్యింది అది తెలియదు. కానీ నా తల్లి నా తండ్రి ఏక శరీరాలు అయితే నన్ను కన్నారు. అయితే ఒకవేళ చాలామంది తల్లిదండ్రులు కలిసిన తర్వాత నేనంటూ ఇన్ని సంవత్సరాలు బ్రతికి ఈరోజు నేను వాక్యం చెప్పగలుగుతున్నానంటే ఈ జీవం ఇచ్చింది నా తల్లి నా తండ్రి కాదు. నేను ఏ సృష్టికర్తనైతే ప్రకటిస్తున్నానో, నాకంటూ ఏ దేవుణ్ణైతే నేను ప్రసంగాల ద్వారా పాటల ద్వారా సువార్త అయితే చెప్తున్నానో సృష్టికర్తనని, ఆ సువార్త చెప్పుతున్నంటే ఆ దేవుడే నాకు ఈరోజు జీవాన్ని ఇచ్చాడు. నా నాసికా నంద్రాల ద్వారా, నా ముక్కు ద్వారా నేను జీవాన్ని పీల్చగలుగుతున్నానంటే గర్భము నా తల్లిదే, కానీ జీవం మాత్రం ఎవరిదంటే నా సృష్టికర్త అయిన నా దేవునిది. ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఏంటి అనంటే చాలా సందర్భాల్లో కొన్ని గర్భాల్లో నుండి జీవము లేకుండా మరణములో నుండి కూడా బిడ్డలు గర్భము నుండి బయటకు వస్తారు. మీకు అర్థం కావడానికి చాలా సందర్భాల్లో తల్లి గర్భములో నుండి కూడా బిడ్డలు జీవము లేకుండా కదలిక లేకుండా, చాలా సందర్భాల్లో శరీరము ఉంటుంది కానీ ఆ శరీరములో ఏముండదనంటే జీవం ఉండదు, మరణముతోనే పుడతారు వాళ్ళు. ఈరోజు నీవు నేను బ్రతికున్నాము అనంటే, ఈరోజు నీవు నా జీవితంలో నీ శరీరంలో నా శరీరంలో రక్తం ఉందంటే, నీ శరీరంలో నా శరీరంలో జీవం ఉంది అనంటే అది ఎవరు ఇచ్చిన దానం అంటే దేవుడు మనకిచ్చిన గొప్ప దానం, మన సృష్టికర్త మనకిచ్చినట్ట. అలాంటప్పుడు మరి తల్లిదండ్రులు ఎందుకు ఎన్నిక చేసుకున్నాడంటే తల్లి గర్భం ఒక గ్రౌండ్ లాంటిది, ఒక స్థలం లాంటిది. స్థలం మనకుంటే ఇల్లు ఎలా కట్టాలో ఆ కట్టినంటి ఇంజనీర్కి తెలుస్తుంది, ఆ ప్లాన్ ఇచ్చేవాడికి తెలుస్తుంది. తల్లి గర్భం ఎలాంటిదంటే ఒక తెల్ల కాగితము లాంటిది. ఆ తెల్ల కాగితములో ఆ బొమ్మ గీస్తే ఆ బొమ్మ గీచేవాడు క్రియేటర్, సృష్టికర్త అయినట్టు వాడు. నేను ప్రకటిస్తున్నట్టు నా దేవుడు. కాబట్టి ఒక తల్లి గర్భం ఒక గది లాంటిది. ఆ గదిలో ఏ సామాగ్రి ఉండాలో ఆ సరిది వాడికి, అది తెచ్చిన వాడికి తెలుస్తుంది, ఆయనే క్రియేటర్. కాబట్టి ఈరోజు మన జీవితంలో మనం పుట్టడానికి తల్లి తండ్రి ఒక మూలమైతే దీనికి సంబంధించిన ఒక క్రియేటర్ ఉన్నాడు, ఒక సృష్టికర్త ఉన్నాడు. ఆ సృష్టికర్తే, ఈ సృష్టికర్తను గురించే ఈ 13వ వచనం నుండి ఈ 18వ వచనం వరకు దావీదు క్షుణ్ణంగా, పెద్ద చదివినంటి వాడు కాదు కానీ చాలా క్షుణ్ణంగా ఈ మాటలను వివరించాడు. ఏంటి వివరించాడు అనంటే చూడండి, మీకు చెప్పాను కదా ఈ పాట రూపముగా ఎందుకు పాడుతారు, అసలు ఈ పాటలు అసలు పాడడానికి కారణం ఏంటంటే అర్థం అవ్వడానికి, వారి జీవితంలో కొన్ని విషయాలు తెలుసుకోవడానికి, వారి జీవితంలో కొన్ని జరిగిన సంఘటనలు పాటల రూపంలో పాడుతారు. అటు రీతిగానే దావీదు జీవితంలో కొంత సంఘటన ఎదురైంది. ఏంటి ఆ సంఘటన అంటే 13వ వచనం నెమ్మదిగా మనం చదువుదాం. చూడండి, నా అంతరంద్రియములను నీవే కలగజేసితివి, నా తల్లి గర్భమునందు
నన్ను నిర్మించువాడువు నీవే. 14 వచనం కూడా కంటిన్యూ. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. దేవునికి స్తోత్రం. ఇక్కడ దావీదు మాట్లాడుతున్నాడు ఏమనంటే, దేవా, నా తల్లి నా తండ్రి కలిస్తే నేను గర్భము దాల్చాను. ఇప్పుడు నేటి తరములో ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాల క్రితం ఈ వాక్యం నెరవేర్పు అయ్యింది అని అంటే, ఒక 15-20 సంవత్సరాల క్రితం ఈ స్కానింగ్లని, ఈ రిపోర్ట్స్ అని, బేబీ బ్రీతింగ్ ఎలాగుందని, ఈ ఆ గర్భములో బేబీ ఎటు రీతిగా ఉందని విషయాలు పెద్దగా ఇంతకుముందు లేవు. కానీ ఇది నేటి దినాల్లో ప్రస్తావన విధముగా సైన్స్ ద్వారా తెలుసుకోగలిగాం. కానీ దావీదు పరిశుద్ధాత్మ ద్వారాగా రాసిన విషయం ఏంటంటే, నా ఆంతరింద్రియములను కలుగు చేసిన వాడువు నీవే, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడువు నీవే. చాలామంది గర్భాలలో స్త్రీ యొక్క గర్భము ఒక గదిలాగా దేవుడు పెట్టాడు. అందుకే మరియమ్మ గురించి క్రిస్మస్ దినాల్లో మనం చెప్పుకున్నప్పుడు దేవుడే ఒక సాక్ష్యాన్ని ఇచ్చాడు, దేవుడే ఒక స్టాంప్ని వేశాడు. ఏమనంటే కన్య అయిన మరియా అని. చెప్పండి, మరియమ్మ గురించి ఏం రాశాడు? కన్య అయిన మరియా. మరి కన్య అయిన మరియను దేవుడు ఎందుకు వాడుకున్నాడంటే, ఆమె యొక్క గర్భం ఒక తెల్ల కాగితం లాంటిది. మరియమ్మ యొక్క గర్భం ఆ పొట్ట, ఆ గర్భం ఒక గ్రౌండ్ లాంటిది. దాన్ని డిజైన్ చేసినట్టు వాడు, సృష్టికర్త అయినట్టు వాడు. కాబట్టే అందుకే మరియమ్మ గారు కూడా, అందుకే మరియమ్మను దేవతలాగా, మరియమ్మను పూజించడం, మరియమ్మ దగ్గరికి వెళ్ళి చాలామంది గుండులు కొట్టించుకోవడం, ఆమె ముందేమో సాష్టాంగ నమస్కారం పడడం చేస్తూ ఉంటారు. కానీ మరియమ్మ స్వయాన చాలా విషయాలు బైబిల్ గ్రంథంలో నన్ను పూజించవచ్చా పూజించకూడదా అని 2-3 వచనాల ద్వారా ఆమె స్వయంగా ఈ మన క్రైస్తత్వానికి కొన్ని విషయాలు చెప్పింది. అయితే నేను చెప్పగలిగిన మాట ఏంటంటే, దావీదు అలాంటి పాటే పాడాడు. ఏమనంటే, నా ఆంతరంద్రములను కలుగు చేసిన వాడువు నీవే, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడువు నీవే. ఎవరు నిర్మించాడు మనలను అంటే, మన తల్లి గర్భము ఒక తెల్ల కాగితం అయితే, ఆ తెల్ల కాగితం మీద మన యొక్క బొమ్మను డిజైన్ చేసింది నేను ప్రకటిస్తున్నా నా యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ తల్లి గర్భమందు ఆయన నిర్మించిన వాడు నీవే అని అంటే, మనం 2 విషయాలు మనం జ్ఞాపం చేసుకోవాలి. ఏంటంటే, ఈ భూలోకంలో ఇంతవరకు చాలామంది పుట్టున్నారు, చాలామంది మరణించారు, ఒకవేళ ఇంకా చాలామంది పుడతారు, చాలామంది మరణిస్తారు. అయితే మొదటి ప్రజా సంఖ్య ఎప్పుడు? యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు. చెప్పండి, యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు మొదటి ప్రజా సంఖ్య. అప్పటికి ఇంకా అంత టెక్నాలజీ లేదేమో, ఎలా వీడియోలు తీయడం, ఎలా ఫోటోలు తీయడం, ఒకవేళ ఎలాంటి ప్రింటింగ్ మెషిన్లు టెక్నాలజీ ఉండుంటే, ఒకవేళ యేసు ప్రభు వారు పుట్టినప్పుడు అప్పటికి ఆధార్ కార్డు ఏంటంటే ప్రజా సంఖ్యలో రిజిస్టర్ చేసుకోవడం. ఒక పుస్తకం ఉంటుంది, ఆ పుస్తకంలో ఎవరు యేసయ్యని, ఎవరు మరియమ్మని, గర్భం, ఇంకా 8వ నెల, ఇంకో 9వ నెల ఎవరో పుడతాడు, రిజిస్టర్ అవుతుంది. ఒకవేళ క్యామ్ ఉంటే, ఒకవేళ ప్రింటర్స్ ఉంటే, ఇప్పుడు మనకు ఆధార్ కార్డులు ఎలాగొస్తాయో, ఎవరు పలానా, ఏ ప్రాంతం పలానా, ఏ పేరు పలానా, ఇంటి పేరేంటి పలానా, డోర్ నెంబర్ అంతా పలానా, ఇది రిజిస్టర్ అవుతుంది. సో ఇప్పుడు దావీదు కూడా అంటున్నాడు, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించువాడవు నీవే. ఎలా నిర్మించాడు అని అంటే, ఒక మాట చెప్పనా, ఆయన ఎలా నిర్మించాడు అని అంటే, ఆయన మనలను అన్నీ తెలిసిన విధముగానే, ఆయన స్వయం శక్తితో, ఆయన ప్రేమతో, ఆయన ఇష్టముతో ప్రతి మానవుని సృష్టించాడు. ప్రతి మానవుణ్ణి
ఇష్టం లేకుండా ఎవరిని సృష్టించలేదు. ఎలాగో చెప్పనా? ఇప్పుడు మన సెల్ ఫోన్లో, మన ఆధార్ కార్డులో 2 రకాలైనటువంటి విషయాలు ఉంటాయి. ఏంటి అని అంటే, లేదా మనం ఎప్పుడైనా ఎక్కడైనా ఉద్యోగాలు చేసినప్పుడు ఒకటి తంబేస్తాం, మన చేతి వేలు, బొటన వేలు, లేదా ఏదైనా స్కాన్ చేయడానికి తంబేస్తుంటాం, వేలు ముద్ర. పూర్వ దినాల్లో కూడా సంతకాలు పెట్టినప్పుడు, సంతకాలు ఉన్నా సరే ఏం చేసేవారంటే వేలు ముద్రలే పెట్టించేవారు. ఎందుకంటే ఒకరు వేలు ముద్ర అంటే, ఇంతకుముందు చాలామంది పుట్టి చనిపోయారు. ఇప్పుడు రేపు ఈరోజు లేదా మనం బ్రతికినంత వరకు చాలామంది పుడతారు, చాలామంది మరణిస్తారు. కానీ మన వేలు ముద్రతో మరొక వేలు ముద్ర సెట్ అవ్వదు. ఒకవేళ ఎలా అనుకుంటే, ఇప్పుడు నా దగ్గర ఒక ఫోన్ ఉంది, ఆ ఫోన్కి నేను థంబ్ పెడతాను. ఎప్పుడైతే నా వేలు ముద్రను పెట్టానో, నా వేలు ముద్ర మాత్రమే పెడితే నా ఫోన్ ఓపెన్ అవుతుంది. ఒకవేళ అక్కే కదా, తమ్ముడే కదా, కొడుకే కదా, భార్యే కదా, తల్లే కదా, తండ్రే కదా అని మరొక నా తల్లిదో, తండ్రిదో, మన బంధువులదో, ఇంట్లో వాళ్ళదో ఎవరిదైనా వేణుముద్ర పెట్టావు అనుకోండి, ఆ సెల్ ఫోన్ ఓపెన్ అవ్వదు. ఎందుకనంటే మనకున్నంటి తమ్ముని, మనకున్నంటి వేణుముద్రని మరొకరికి దేవుడు క్రియేటర్ పెట్టలేదు. మన ముద్రను మనకు మాత్రమే చాలా పదిలంగా చేశాడు. ఇంకోటి ఉంటుంది, కొన్ని విషయాల్లో ఐ స్కాన్ ఒకటి ఉంటుంది. ఈ ఐ స్కాన్ అనేది ఏంటి? దాని పేరు రెటీనా. రెటీనా అనేది ఇప్పుడు మన కళ్ళలో నుండి మనం ఏదైనా ఒక మిషన్ వైపు చూస్తే, మన ఐ స్కాన్ అది రెటీనా అనే దాన్ని ఏం చేస్తారంటే, మనము చూస్తేనే అది ఓపెన్ అవుతుంది. మన తండ్రో మన తల్లిలో వచ్చి, ఒకవేళ నా రక్తం పంచుకున్నాడు, నా గర్భంలో నుంచే వచ్చాడు, నా ఇంటి పేరు గలవాడే, ఆడికి నేను తండ్రిని కాబట్టి ఆడు పుట్టాడు అని వీళ్ళెళ్ళి చూసినా సరే, నీకు ముందుగా మరణించేవారైనా నీ వెనక పుట్టేవారైనా రెటీనా అనేది కూడా మ్యాచ్ అవ్వదు, సింక్ అవ్వదు. ఎందుకనంటే దేవుడు నిన్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాడు. నీ వేణుముద్ర ప్రత్యేకంగా ఉంది. అందుకే ఈ వేణుముద్ర గురించి కూడా యోబు గ్రంథంలో అనుకుంటున్నాను, 37వ అధ్యాయము, యోబు గ్రంథం 37వ అధ్యాయము 7వ వచనములో, ప్రతి మానవుడికి ఒక ప్రత్యేకమైన విధానములో దేవుడు తయారు చేశాడు. ఆయన తయారు చేసిన రీతి నిరర్థకము కాదు. నీ పట్ల ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. నువ్వు అనుకుంటా, ఏంటి ప్రభువా నా జీవితం ఇంతేనా, నాకు ఇంకా ఉద్యోగం రాలేదు, నాకు ఇంకా వివాహం కాలేదు, నా చదువు ఇంకా పూర్తి అవ్వలేదు, మేము ఇంకా ధనవంతులం కాలేకపోయాం, మేము ఇంకా భాగ్యవంతులం కాలేకపోయాం, నేను బాగా పాడలేకపోతున్నాను, నేను బాగా ఆడలేకపోతున్నాను, నేను వస్తువులు కొనలేకపో, ఇలాగా మనము దేవుని ముందు ఎన్నో విషయాలు అపశృతితో పాడుతుంటాం. కానీ దేవుడు నిన్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే దావీదు కూడా ఇదే విషయాన్ని రాస్తూ, నా ఆంతరింద్రియం, చదవండి 37, యోబు 37:7 చదవండి ఒకసారి. ఏం రాయబడి ఉంది? మనుషులందరూ ఆయన సృష్టి కార్యము తెలుసుకున్నట్లు ప్రతి మనిషిని చేతిని బిగించి, ఎవరు ముద్ర వేస్తున్నాడు? ఆయనే. ఒకవేళ థంబ్ సిస్టంలో కానీ నీ వేణు మా ఇంట్లో ఉన్నామండి, ఆయన వేణు నేను వేసేస్తానండి, ఆయన థంబ్ నేను పెట్టేస్తానంటే అవదు. తండ్రివైనా, భర్తవైనా, కుమారుడివైనా, భార్యవైనా, నీకు ఒక ప్రత్యేకత ఉంది. ఆయనే సృష్టించాడు, ఆయన క్రియేటర్, ఆయన సృష్టికర్త. అయితే ఇప్పుడు ఏం చెప్తున్నాడు అని అంటే, ఈ 139వ దావీదు కీర్తనలో, నా అంతరింద్రములను నువ్వు కలిగి చేసినట్టు వాడు నీవే, నా తల్లి గర్భములో నిర్మించినట్టు వాడువు నీవే, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును నాకు పుట్టి ఉన్నవి. కాబట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. ఇది
మొదటి 2 వచనాల్లో 13, 14 వచనాల్లో మాట్లాడాడు. ఇది ఒక చరిత్ర. అదే చరణంలో రెండో మాట ఏంటంటే, రెండో లైన్ ఏంటంటే, నేను రహస్యముగా పుట్టినవాడును, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన వాడును, నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు, నేను పిండముగా ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైనను కాక మునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితమాయెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ రెండో పదంలో ఏం మాట్లాడుతున్నాడంటే, నేను కలిగింపబడిన రీతి నీకు తెలుసు, అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడినట్టు వాడిగా నిర్మించబడి ఉన్నాను. కానీ నా దినములు ఒకవేళ నా తల్లికి తెలియకపోవచ్చు, నేను బ్రతికే దినములు నా తండ్రికి తెలియకపోవచ్చు, నన్ను కన్నా నా తల్లికి, నన్ను పోషించిన నా తండ్రికి నా దినములు తెలియకపోవచ్చు. కానీ ఏమంటున్నాడు అక్కడ? ఏమంటున్నాడు? నా దినములన్నీ ఒక్కటైనను నా దినములన్నీ నీకు తెలియకుండా ఒక రోజైనా గడవదు. అలాగే ఒక రోజు ముందుగా నేను మరణించడానికి కూడా నాకు తెలియదు. కాబట్టి నా దినములన్నీ నీ గ్రంథములో రాయబడి ఉన్నవి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరి గ్రంథములో రాయబడి ఉన్నవి? ఇప్పుడు 2025 క్యాలెండర్లు చాలా ఇంట్లో గృహాల్లో తెచ్చేసుకున్నాం. మనం సహజమైన ప్రార్థన ఏం చేస్తామంటే, ప్రభా ఈ సంవత్సరం అంతా మమ్మల్ని కాచి కాపాడండి, ఈ సంవత్సరంలో మేము జీవించినట్లు కృప చూపించండి అని మనం సహజంగా ప్రార్థన చేస్తాం. బహుశా అమెరికా దేశంలో ఉన్నంటి సంపన్నమైనటి లాస్ ఏంజల్ ప్రాంతంలో కూడా ఇటు రీతిగానే వారు కూడా న్యూ ఇయర్ రాగానే 2025లో జనవరి 3, 4 తారీఖుల్లో వారు సినిమా ప్రపంచంలో ఉన్నట్టు కొంత గొప్ప వ్యక్తులు ఒక మీట్ అయ్యారు. ఆ మీట్ పెట్టుకునేటప్పుడు వారు కూడా అలాగే అనుకున్నారు. ఏమనంటే 2025లో ఇంకా గొప్ప గొప్ప సినిమా పరిశ్రమను, ఇంకా కొన్ని వస్తువులను, అధిక సంపన్నతను, అధిక డబ్బును, అధిక బంగారాన్ని, అధిక వజ్రాలను, అలాగే గొప్ప గౌరవాన్ని, ఇంకా కొన్ని పెనుమార్పులు కూడా తీసుకొచ్చేద్దాం అని వారు కూడా ఊహించుంటారు, క్యాలెండర్ పెట్టుకొని ఉంటారు. కానీ మన దినాలన్నీ, మన రాష్ట్ర దినాలైనా, మన దేశ దినాలైనా, లేదా మన సొంత దినాలైనా, మన జీవిత దినాలైనా ఎవరి గ్రంథంలో రాయబడి ఉన్నవి? ఆయన గ్రంథంలో రాయబడి ఉన్నాయి. ఇప్పుడు వచ్చే ఆదివారం నన్ను ఒక దూర ప్రాంతానికి వాక్యానికి పిలిచారు. నేను రాసుకున్నాను, ఏమనంటే ఈ ప్రాంతానికి నేను వెళ్ళాలి 26, మరి గత 2 సంవత్సరాల నుంచి వెళ్తున్నాను, నేను రాసుకున్నాను. కానీ నా దినచర్య, నా దిన ప్రయాణం ఎవరి గ్రంథములో నాకన్నా ముందుగా తెలుసు అనంటే ఆయనకు మాత్రమే తెలుసు. ఆయనకు మాత్రమే తెలుసు. ఆయనకు మాత్రమే తెలుసు. మనం అనుకుంటాం ఏమనంటే, మనం ఫలానా డేట్లో ఇలా ఉన్నాం, ఫలానా డేట్లో ఎలా రాసుకోవాలి, ఫలానా డేట్లో వివాహం చేసుకోవాలి, ఫలానా నెలలో ఎలాగెళ్ళాలి, ఫలానా నెలలో అలా ఉండాలి అని మనం రాసుకుంటాం. కానీ మన క్రియేటర్ అయినట్టు వాడికి, ఆయనకి సమస్తము, మన దినములన్నీ కూడా లెక్క ఆయన చేతిలోనే ఉంది. ఈ దినము నువ్వు ప్రయాణం చేయాలన్నా, ఈ దినము నీవు ఏదైనా కార్యం మొదలు పెట్టాలన్నా, ఈ దినము నువ్వు తిండి తినాలన్నా, ఈ దినము నువ్వు బట్ట కట్టాలన్నా ఎవరి గ్రంథములో రాయబడితే ఉంటుంది అనుకుంటున్నారు మీరు? ఆయన గ్రంథములో లెక్కించబడితేనే మనం ఉండగలుగుతాం. దేవునికి స్తోత్రం. ఆయన గ్రంథంలో రాయబడలేదనుకోండి, అంటే నేనేమంటానంటే, చాలామంది ఏంటనంటే కన్నులుండి అంధకారములో ఉన్నట్టు వారుగా ఉంటాం. అంటే అంధత్వం. ఇప్పుడు గుడ్డివాని ముందు ఇన్ని లైట్లు పెట్టాం మనం. గుడ్డివాని ముందు ఈ లైట్లు పెట్టామనుకోండి, ఇది ఎంత లైటింగ్ ఎవరికి తెలుస్తుంది? ఒక్కొక్కసారి గ్రామంలో కొన్ని పెళ్ళిళ్ళు అయినప్పుడు చాలా వెలుగులు పెడుతుంటారు, చాలా వెలుతురులతో నింపేస్తుంటారు కొంతమంది. ఆ పెళ్ళి కదండి ఏదో ఒకసారి చేసుకుంటాం
అని వెలుగుతో నింపేస్తారు గ్రామం అంతటిని కూడా. ఎవడో ఒక గుడ్డివాడు ఉన్నాడు అనుకోండి, ఆడికి ఏం తెలుస్తుంది ఊరంతా లైటింగ్ పెట్టినా? అలాగే మన జీవితంలో చదువులున్నా, ధనమున్నా, వాహనాలున్నా, గొప్ప మాటలు చెప్పినా, గొప్ప ప్రసంగాలు చేసినా, గొప్ప పాటలు పాడినా, గొప్పగా దేవుని గురించి చెప్పినా, మన హృదయంలో అంధకారం ఉందనుకోండి, మన ముందంతా కూడా చీకటిగానే కనబడుతుంది. ఈ లాస్ ఏంజల్స్లో ఉన్నవారందరూ కూడా చాలా ధనవంతులంట. అమెరికా దేశంలో 3వ స్థానంలో ఉన్నంటి రాష్ట్రం అది. వాళ్ళు మన ముందు చూడండి, ఇప్పుడు ఎలక్షన్ వచ్చినప్పుడు సైకిల్ గుర్తు, ఫ్యాన్ గుర్తు, కమలా పువ్వు గుర్తు, కొన్ని గుర్తులు ఉన్నాయి కదా. ఈ గుర్తుల్లో మనకిష్టమైన గుర్తుని మనం పోల్ చేస్తాం. అది ఎవడైతే నొక్కుతాడో మనకిష్టమైన నాయకుడు ఎన్నిక చేయబడతాడు. అలాగే ఆ లాస్ ఏంజల్లో ఆ యొక్క సినీ పరిశ్రమ అంతా కూడా కూర్చున్నప్పుడు ఒక చిన్న పోల్ పెట్టారంట. ఏంటనంటే, ఇదిగో ఈ దేశం, ఈ రాష్ట్రం, మనం ఇలా ఉండడానికి కారణం సినిమా ప్రపంచమా, మనకున్న తల్లిదండ్రులా, దేవుడా అని ఈ 3 పోల్స్ వాళ్ళ ముందు ఉన్నాయి. అయితే వీళ్ళు ఏం చెప్పారంటే, సినిమా ప్రపంచమే గొప్పది, సినిమా ప్రపంచం ఉంది కాబట్టి ఈ రాష్ట్రం ఎంత అభివృద్ధి పడింది, సినిమా ప్రపంచం ఉంది కాబట్టి మనం ఇంటికొక విమానం వాడగలుగుతున్నాం, ఇన్ని కోట్ల రూపాయలు ఇల్లు కట్టగలుగుతున్నాం, ఇన్ని లగ్జరీ కార్లు వాడగలుగుతున్నాం, ఈ దేశమంతా ఎంత గొప్పదిగా ఉంటుంది అని 11% వచ్చిందంట. అయితే ఎవరో కాస్త కోస్త ప్రేమ ఉన్నట్టు వాళ్ళు తల్లిదండ్రులు అని పోల్ చేశారంట, అదొక 3% వచ్చిందంట. దేవుడు అనే మాట దగ్గరకు వచ్చేసరికి 0 కనబడిందంట. చెప్పండి, దేవుడు అనే మాట దగ్గర 0 కనబడింది. ఏంటనంటే, తల్లిదండ్రులు కాదు, దేవుడు అసలే కాదు. ఏంటంటే, సినిమా ప్రపంచమే మన దేశాన్ని ఇంత గొప్పగా మార్చింది, మన జీవితాలు ఎంత గొప్పగా ఉన్నాయంటే, మన బ్రతుకులు ఎంత గొప్పగా ఉన్నాయంటే, దేశ చరిత్రలోనే ఎంత సంపన్నమైన దేశముగా మార్చబడింది లాస్ ఏంజల్ అంటే, దానికి అర్థం ఏంటంటే, మనకున్న జ్ఞానం, మనకున్న తెలివి, మనకున్న చదువు, మనకున్న డబ్బు, వారు అటు రీతిగా ఊహించుకునేసరికి, దేవుడిని అవహేళన చేసి మాట్లాడేసరికి, జస్ట్ వాళ్ళకి 4-5 తారీఖుల్లో ఆ మీట్ అయ్యింది. వెంటనే 7వ తారీఖు కల్లా ఆ దేశమంతా కూడా, అంటే కడప నుంచి మొదలుపెట్టి చాలామంది నాయకులు ఏం చేశారు, పాదయాత్ర చేశారు. వారు సీఎంలు అవ్వడానికి మన రాష్ట్రంలో పాదయాత్రలు చేశారు కొంతమంది నాయకులు. ఇటు బహుశా అందరు నాయకులు చేశారు. వాళ్ళు పాదయాత్ర చేసినప్పుడల్లా ఆ కడప నుండి ఇచ్చాపురం వరకు, శ్రీకాకుళం దగ్గర ఇచ్చాపురం వరకు 3000 కిలోమీటర్లు ఒక ఆయన, 3600 కిలోమీటర్లు ఒక ఆయన, 4000 కిలోమీటర్లు ఒక ఆయన. ఇదేం పొడవలేదు, కానీ కొన్ని దేశాలు, కొన్ని మండలాలు, కొన్ని జిల్లాలు కలుపుకుంటూ 4000 కిలోమీటర్లు నడిస్తే ఒక ఆంధ్రప్రదేశ్ విస్తరణ ఒకవేళ 4000 కిలోమీటర్లు అనుకుందాం. అంటే ఆ చివరి నుంచి మొదలుకొని ఈ చివరి వరకు 4000 కిలోమీటర్లు అనుకుందాం, పాదయాత్ర చేశారు కాబట్టి. కానీ దేవుడు లేకుండగా సినిమా పరిశ్రమ వల్లనే ఇంత గొప్పగా మేము మార్చబడ్డాం అని వారు, అంత జ్ఞానవంతులు కూడా అంధకారములో గుడ్డి వాళ్ళుగా, అంటే కళ్ళున్నాయి కానీ వారు గుడ్డి వాళ్ళుగా మాట్లాడడం వల్ల 16,000 ఎకరాలు 16,000 ఎకరాలు కాలిపోయాయి. 16,000 కిలోమీటర్లు 16,000 కిలోమీటర్లు అంటే 3,000-4,000 కిలోమీటర్లు ఒక రాష్ట్ర సరిహద్దు అయితే 16,000 కిలోమీటర్లు అగ్నితో భస్మైపోయాయి. వారు మాట్లాడిన మాట ఏంటో తెలుసా? వారు అవహేళన చేసింది ఏంటో తెలుసా? వారి కళ్ళున్నాయి కానీ వారు మనోనేత్రములు మూయబడ్డాయి. అందుకే కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండగా కలగలేదు. ఈరోజు ఈ బలం, ఈ ధనం, ఈ సమయం, ఇదంతా కూడా ఆయనిచ్చిన వరం. నువ్వు నిత్యము ఆయన్ని స్తుతించాలి. నీ నోటితో దేవుని స్తుతించడం మొదలుపెట్టు.
చాలా సందర్భాల్లో మన నోటితో స్తుతిస్తాం కానీ మన హృదయముతో మాత్రం దేవుని స్తుతించాం. మన నోటితో దేవుని స్తుతిస్తాము కానీ మన హృదయముతో దేవుని స్తుతించడం మొదలు పెట్టాం. మన నేత్రాలతో దేవుని యొక్క వాక్యాన్ని చూస్తాం, దేవుని యొక్క వాక్యాన్ని చదువుతాం, దేవుని మాటలు మంచి మాటలు పలుకుతాము కానీ మన హృదయ అన్వేషణ చేయం. ఎందుకంటే మనం అంధకారంలో ఉండిపోయాం. అందుకే లోతు బ్రతుకుతున్న దినాల్లో లోతు ఇంటికి ఒక సాయంత్రం పూట 2 దేవదూతలు వస్తే ఆ దేవదూతలను చూసి ఆ మనుషులందరూ అనుకున్నారంట, అబ్బా ఎంత అందంగా ఉన్నారా, బ్యూటిఫుల్గా ఉన్నారా, ఈ రాత్రి వీళ్ళని చెరిపేవాలి, ఈ రాత్రి వీళ్ళతో వ్యభిచారం చేయాలనుకున్నారంట. అయితే ఆ రాత్రి కాల సమయంలో దేవుడు వారి మధ్య దిగిపోయి దేవదూతలు వారి మధ్యలో ఉండి ఆ దేశంలో ఉన్న పురుషులందరికీ కళ్ళు మందమైపోయాయి, అంధకారం కమ్మేసింది, చీకటిలో ఉన్నారు. ఏం వారి కళ్ళు లేవంటే కళ్ళున్నాయి వారికి, కానీ అంధకారం. ఈరోజు మనం కూడా మన జీవితాల్లో సరైన నేత్రాలు కలిగి ఉన్నాం కానీ మన హృదయాల్లో అంధకారం ఉంది. అందుకే ఈ అంధకారము ద్వారా మానవుడు ఏమైపోతున్నాడంటే చీకటిలో నడుస్తున్నాడు, చీకటిలో సంచరిస్తున్నాడు. నేను నడుస్తున్నది నా కుటుంబంలో తెలియడం లేదు, నేను మాట్లాడుతున్నది నా శత్రువుకు వినబడడం లేదు, నేను పరిగెత్తుతున్నది నా పక్కవాడికి తెలియడం లేదు అని అనుకుంటున్నాడు. కానీ ఇవన్నీ చూసేవాడు ఒకడు ఉన్నాడు, ఇవన్నీ చూసేవాడు ఒకడున్నాడు, నువ్వు మాట్లాడుతున్నది వినేవాడు ఒకడున్నాడు, నువ్వేం మాట్లాడుతున్నావో వినేవాడున్నాడు, నువ్వేది చూస్తున్నావో చూసేవాడున్నాడు, నువ్వు దేనికి నడుస్తున్నావో కనిపెట్టేవాడున్నాడు. ఒకవేళ నీ ఇంట్లో వాళ్ళు, నీ పక్క వాళ్ళు, నీ ఎదుటి వాళ్ళు కనిపెట్టలేకపోవచ్చు కానీ ఆయన మాత్రం చూస్తున్నాడు మన జీవితాన్ని. బయటికి మాత్రం సత్యమేవ జయతే అని మాట్లాడుతున్నామేమో, దేవుడు పరిశుద్ధుడని చెప్తున్నావేమో, ఏసే మార్గం అంటున్నావేమో. దావీదు ఆ విషయాన్నే పాట రూపముగా పాడాడు. నా జీవితంలో అసత్యం ఉంది, నా జీవితంలో చీకటి ఉంది, నా జీవితంలో మరణం ఉంది, కానీ ఇవన్నీ తెలిసినట్టు వాడు నీవు. చీకటిలో ఉన్నా నువ్వు నన్ను చూస్తున్నావు, అంధకారంలో ఉన్నా నువ్వు నన్ను గమనిస్తున్నావు, పాపములో పడిపోయినా నువ్వు చూస్తున్నావు, అక్కడ కూడా నీ చేయి పట్టుకొని నన్ను లాగుతుంది అని తన జీవిత పరిణామములో నుండి ఈ 139వ కీర్తన రాశాడు. అందుకే ఎందుకు ఈ చీకటి మనల్ని వెంటాడుతుంది అని అంటే చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మనిషిగా మనం ఉదయం లేచిన వెంటనే ఒక కాఫీతోనో ఒక టీతోనో మన జీవిత విధానాన్ని ఆ దినం ఆ శరీరం మనము అనుకరించినటువంటి విషయాల్లో నీళ్లు తాగి, కాఫీ తాగి, బ్రష్ చేసి, టిఫిన్ చేసి, మళ్ళా మధ్యలో ఏదైనా 11-12 గంటలకు స్నాక్స్ తిని, మధ్యాహ్నం ఏదో అన్నం తిని, ఆ తర్వాత 4-5 గంటలకు మళ్ళీ ఒక టీ తాగి, మళ్ళీ ఏమైనా స్నాక్స్ తిని, రాత్రి కాస్త ఆహారం తిని పడుకుంటాం. ఇది దినచర్యలో మన ఫుడ్ యొక్క మెను. అయితే మనం తింటున్న ఏ తిండి అయినా అంతకన్నా ఎక్కువ తినొచ్చు, అంతకన్నా తక్కువ తినొచ్చు, ఏదైనా. మరలా ఉదయకాల సమయం అయ్యేసరికి మల విసర్జన చేయాలి. పల్లెటూరులో బహిర్భూమి అంటారు. మల విసర్జన చేయాలి. మనం తిన్న దాంట్లో ఎంతైతే పౌష్టికమైన ఆహారం మన శరీరం తీసుకుంటుందో, మనం తినే అంతా కూడా మంచిది కాదు, దాంట్లో కూడా కొంత చెత్త ఉంటుంది. కాబట్టి మంచిదిని అంతటి కూడా మన శరీరం తీసుకొని వేస్టేజ్నంత కూడా మలమూత్రం కింద వచ్చేస్తుంది. దాన్ని మలం అంటారు. మల విసర్జన చేయాలి. ఒకవేళ ఈ మల విసర్జన చేయకపోతే ఈ రోజు తిన్నంత కూడా రేపు ఉదయకాల సమయంలో మల విసర్జన చేయకపోతే మన శరీరం పాడైపోతుంది. మనం తినే తిండి మన శరీరంలో అతుక్కొని ఉండిపోతే
మన శరీరం పాడైపోతుంది. దాంట్లో మల విసర్జన చేయాలి, తప్పనిసరిగా బహిర్భూమికి వెళ్ళాలి. అప్పుడు మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అయితే ఇదే మాటను రోమాపత్రికలో మార్కు సువార్తలో రాశాడు. ఏమనంటే ఇదే మాటను మార్కు సువార్తలో రాశాడు. ఏమనంటే చూడండి, ఏమని రాశాడు అని అంటే చూడండి, 20వ వచనం లేదా 19వ వచనం నుంచి చదవండి. నేను చెప్పిన మాట కూడా దీంట్లో ఉంటుంది. మార్కు సువార్త 7వ అధ్యాయం 19వ వచనం. మార్కు సువార్త 7వ అధ్యాయం 19వ వచనం. అది వాని హృదయములో ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించి బహిర్భూమిలో విడవబడును. ఇట్లు అది భోజన పదార్థాలన్నిటినీ పవిత్రపరచును. మనుషులు లోపల నుండి బయలు వెళ్ళినవి మనుషులను అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనిషిని హృదయములో నుండి దురాలోచనలను, జారత్వము, దొంగతనము, నరహత్య, వ్యభిచారము, లోభము, చెడుతనము, కృత్రిమలను, కామవికారములను, మత్సరమును, దేవదూషణను, అహంభావను, అవివేకము వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుషుణ్ణి అపవిత్రపరచునని ఆయన చెప్పాను. ఏంటి అంటే మనం తినే తిండి బహిర్భూమి చేయకపోతే అది శరీరాన్ని పాడు చేస్తుంది, కానీ మనుషుణ్ణి పాడు చేసేది, మానవుని యొక్క హృదయాన్ని పాడు చేసినవి కొన్నున్నాయి. ఏంటి అవనంటే దురాలోచనలంట. హృదయంలో నుండి ఏం బయలుదేరుతున్నాయి? దురాలోచనలు. ఈ హృదయంలో ఉన్నవి ఎవరిని పాడు చేస్తున్నాయంటే ప్రతి మానవుని పాడు చేస్తున్నాయి. ఇవి నీలో ఉంటే, అయ్యగారు మాకు మలబద్ధకము లేదండి, ప్రతి ఉదయాన్నే మల విసర్జన అయిపోతుంది, నా శరీరం ఆరోగ్యంగా ఉందంటే మంచివాడివే, నువ్వు ఆరోగ్యవంతుడివే. కానీ హృదయములో నుండి విసర్జించవలసినవి, నీ మలబద్ధకాన్ని ఎలాగైతే విసర్జిస్తున్నావో, బహిర్భూమిని ఎలాగైతే విసర్జిస్తున్నావో, నీ హృదయములో నుండి విసర్జించవలసినవి కొన్ని ఉన్నాయి. అవి నీ మనసులో పెట్టుకొని, అవి నీ హృదయంలో పెట్టుకొని, నీవు ఏది ప్రార్థన చేసినా, ఎన్ని పాటలు పాడినా, ఎన్ని మ్యూజిక్లు కొట్టినా, ఎన్ని ప్రసంగాలు చేసినా అవి మన జీవితంలో వర్ధిల్లడానికి అవకాశం ఉండదు. హృదయహీనుడిగా ఉంటాం. ఏంటి హృదయాన్ని మానవుని పాడు చేసేవేంటి హృదయముని అంటే దురాలోచనలు, జారత్వము, దొంగతనము, నరహత్య, వ్యభిచారము, లోభము, చెడితనములు, కృత్యములను, కామవికారము, మత్సరము, దేవదూషణ. సరే, ఈ పైవన్నీ నేను అనుకుంటాను నరహత్యలు చేయడం లేదనుకుందాం, దొంగతనాలు చేయడం లేదనుకుందాం, జారత్వం చేయలేదనుకుందాం, వ్యభిచారం కూడా చేయడం లేదనుకుంటున్నాం, లోభము చేయలేదనుకుంటున్నాం, చెడితనములు అయినవి కూడా మానేసుకున్నారు అనుకుంటున్నాం, కామ వికారములు, మత్సరములు, దేవదూషణ కూడా మానేసుకుందాం అనుకున్నాం. కానీ ఇక్కడ మరొక 2 మాటలు కనబడుతున్నాయి. ఏంటనంటే అహంభావము. చెప్పండి ఏంటి? లాస్ ఏంజిల్లో ఒక హీరోయిన్ పట్టుకొని అడిగింది, ఒక మైక్ స్టేట్మెంట్ ఇచ్చింది. ఏమనంటే ఈరోజు ఈ దేశం ఇంత సంపన్నతగా ఉండడానికి కారణం సినిమా ప్రపంచమే, తల్లిదండ్రులు కాదు, దేవుడు అసలే కాదు అన్నది. తల్లిదండ్రులు కాదు, దేవుడు అసలే కాదు. ఈరోజు ఈ దేశం ఇలా ఉండడానికి కారణం సినిమా ప్రపంచమని మైక్ పట్టుకొని స్టేట్మెంట్ ఇచ్చింది. ఈరోజు ఆ స్టేట్మెంట్ ఇచ్చిన ఆమె 2 రోజులు సుఖంగా పడుకుంది. 3వ రోజు ఆ రాత్రి ఆ పట్టణం విడిచిపెట్టి తనకున్న ఇల్లు పోయింది, తనకున్న కార్లు గాలిపోయాయి, తనకున్న ఫ్లైట్లు, బంగారు ఆభరణాలు, వస్త్రాలు అన్నీ పోయాయి. ఏంటనంటే అహంభావం. ఈ అహంభావం ఏం చేస్తుందనంటే మన కళ్ళు బాగానే కనబడతాయి, కానీ మనం దేనిలో ఉన్నట్టంటే చీకటిలో ఉన్నట్టు. ఈరోజు కుటుంబాలు నాశనం చేస్తున్నది. ఈరోజు క్రైస్తత్వాన్ని, మన జీవితాలను నాశనం చేసేది ఏంటంటే అహంభావము. వారవలేని స్థితి, తట్టుకోలేని స్థితి. మన కుటుంబంలో ముచ్చట్ల కన్నా పక్కింటోడి ముచ్చట్లు ఎక్కువ మనకి.
మనం ఏం తినాలా, ఏం వండుకోవాలా, ఏం పడుకోవాలా, ఏం కొనుక్కోవాలా, ఎలా బ్రతకాలనే కన్నా అహంభావం. ఇంకో మాట అన్నాడు, హృదయంలో నుండి అహంభావాన్ని వెళ్ళగొట్టుకోవాలి. రెండోది ఇంకేమంటున్నాడంటే అవివేకము. వివేకము లేని మనుషులు. జాగ్రత్త. ఈ రాత్రి 139 కీర్తన పాడినంటే, 3వ చరణంలో పాడినంటే, ఈ భక్తుడు ఈ విషయాలన్నీ గమనించే ఈ పాటను పాడాడు. మానవుని శరీరాన్ని పాడు చేసిన పదార్థాలు కొన్ని విసర్జించుకోకపోతే అపవిత్రత అయిపోయినట్లుగా, అసలు జీవితాన్నే పాడు చేసే కొన్ని విషయాలున్నాయి. అవి మన జీవితంలో నుండి విసర్జించుకోకపోతే మన దేహాన్ని మరియు మన హృదయాన్ని కూడా పాడు చేస్తాయి. ఈ రాత్రి 139వ కీర్తన ద్వారా మనం నేర్చుకున్నది ఏంటి అని అంటే, ఆయన అందరినీ చూస్తున్నాడు. ఆయన అందరినీ విడువక వెంబడిస్తూ ఉన్నాడు. ఆయన అందరినీ పవిత్రమైన కళ్ళతో చూస్తున్నాడు. ఆయన లేని స్థలం అంటూ ఏమీ లేదు. ఈ రాత్రి మన పుట్టుక, మన ప్రయాణము, మన దినాలు ఆయన గ్రంథములో లిఖితమై ఉన్నాయి. ఆ గ్రంథములో లిఖితమైన మన దినాలన్నీ సజీవముగా నియమింపబడాలంటే, సజీవముగా ఉండబడాలి అనంటే, ఈ 139వ కీర్తన ద్వారా ఏ విధంగా అయితే ఆ భక్తుడు ఆ పాటను పాడుతూ తన జీవితాన్ని సమర్పించుకున్నాడో, మనము కూడా మన జీవిత పరిమాణం ఆయన చేతిలో పెట్టి ఆయన ముందు మనము నిలబడేవారుగా, మన దినాలన్నీ, మన ప్రత్యేకింపబడిన స్థితి ఆయనకు మాత్రమే తెలుసు కాబట్టి ఆయన నిర్ణయాన్ని, ఆయన గ్రహింపును మనము తెలుసుకునేవారుగా ఉండాలి. అలా ఉండాలి అని అంటే యథార్థమైన ప్రార్థన మన జీవితంలో ఉండాలి. యథార్థమైన పాటల గుండా అనుభవం మనం కలిగి ఉండాలి. ఏంటి యథార్థమైన అనుభవం, యథార్థమైన పాట అనంటే, కన్య అయిన మరియ దేవదూతతో చెప్పింది, నేను పురుషుడును ఎరగను కదా అని. అది యథార్థత. అందుకే కన్య అయిన మరియ యథార్థముగా గబ్రియేలు దగ్గర ఒప్పుకుంది, నేను పురుషుని. యథార్థత. మనం ప్రార్థించేటప్పుడు యథార్థంగా ప్రార్థించాలి. బోధించేటప్పుడు యథార్థంగా బోధించాలి. మనం పలకరించేటప్పుడు కూడా యథార్థంగా పలకరించాలి. మనం మాట్లాడేటప్పుడు కూడా యథార్థంగా మాట్లాడు. హృదయంలో ఒకటి పెట్టుకొని మనం బయటకు మరొకటి మాట్లాడకూడదు. అందుకే మాట్లాడుతున్న వాడికి తెలియకపోవచ్చు, కానీ మాట్లాడుతున్న నీ యొక్క హృదయము ఆయనకి సమస్తమును తెలుసు. హృదయాంతరంగములను పరిశోధించే దేవుడు. నీ నోటికి మాట రాకమునిపే నువ్వేం మాట్లాడుతావో కూడా ఆయనకి తెలుసు అన్నాడు. యథార్థమైన ప్రార్థన లూకా శుభవార్తలో ఒక ఆయన చేశాడు. ప్రభువా నేను పాపిని, ప్రభువాను పిలువుటకు కూడా నేను యోగ్యుణ్ణి కాదు అని రొమ్ము కొట్టుకొనుచు ప్రార్థన చేశాడు. దేవుడు ఆ యథార్థమైన ప్రార్థనను, యథార్థమైన పాటను, యథార్థమైన జీవితాలను దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి ప్రవక్తన కలిగి యథార్థమైన బాటలో, ప్రార్థనలో, పాటలో, భక్తిలో ముందుకు కొనసాగుదాం. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. పరమ తండ్రి, నీ వాక్యము మాకు జీవాహారముగా మార్చబడింది. నేటి మన్నాను మాకు అనుగ్రహించావు. మేము భుజించుటకును, మేము నీతో కలిసి వెంబడించుటకు 139వ కీర్తన దావీదు రాసిన కీర్తన
గ్రంథాన్ని మేము వివరించుకోవడానికి నీ కృపను అనుగ్రహించారు. వచ్చే వారం పర్యంతరం వరకు నీ కృప, నీ దీవెన, నీ ఆశీర్వాదం అనుగ్రహించి ఈ వారం అంతా మీరే పోషించి నడిపించమని యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షిస్తున్నట్టు వారిని, నా ముందున్న పరిచర్య సంఘాలను మీరు దీవించి ఆశీర్వదించమని, నీ కృపతో మమ్మల్ని బలపరచమని, నీ దీవెనతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బ్రతిమాలి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.